హస్త సాముద్రికం. చేతిలోని రేఖలను చూసి జీవితాల వివరాలను చెప్తానన్న ఒక జ్యోతిషుడి వ్యవహారం ఏమైంది? జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి తెలియజేస్తున్న వాస్తవ సంఘటనను విందామా మరి? హస్త సాముద్రికం అంటే చేతి రేఖలు చూసి జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది చెప్తామంటూ కొంతమంది పండితులు వస్తున్నారు. 1968లో జరిగిన సంఘటన మీకు నేను చెప్తా. నేను అప్పుడే మెడికల్ కాలేజీలో కర్నూలులో చేరా. స్కాలర్షిప్, స్పెషల్ స్కాలర్షిప్ 1500 రూపాయలు ఇచ్చారు. జేబుల్లో ఉన్న డబ్బు. మీనాక్షి లాడ్జ్ అని ఒక లాడ్జ్ దగ్గర పెద్ద హస్తంబొమ్మ పెట్టింది. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హస్తంబొమ్మ కాదు, అది చేతిలో గీతలు ఉన్నాయి. ఈ గీతలను బట్టి 101 రూముల్లో ఉన్న ఒక సిద్ధాంతి గారు, చాలా గొప్ప సిద్ధాంతి ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్తాడని కింద రాసి ఉంది. నా స్నేహితులతో కలిసి నేరుగా రూమ్లోకి వెళ్ళాం. అయ్యా పండితులు గారు, మీరు హస్త సాముద్రికులను కింద రాసి ఉంది, నిజమే కదా అని అడిగా. అవును, నేను హరిద్వారంలో శిక్షణ పొందా, 4 ఏళ్ళు శిక్షణ పొందా, నేను చెప్పలేని విషయం అంటూ లేదని చెప్పాను అన్నాడు. చాలా మంచిదండి, తమరు చేయి చూసి చెప్తారా లేక చేతి ముద్రలు కూడా చూసి చెప్తారా అని అడిగాం. చేతి ముద్రలు కూడా చెప్తాను, నేను ఎంత గొప్ప పండితుని మీకు తెలియదని అన్నాడు. తెలియకనే కదా అని అడుగుతున్నామని చెప్పాం. జేబులోంచి 10 చేతి ముద్రలు తీసాం. 10 ముద్రల మీద నంబర్లు వేసుకొని ఉన్నాం. ఏ ముద్ర ఏ పేరుతో కలిగిన వాళ్ళతో ముందే రాసి పెట్టుకుని ఆ కాగితం మా జేబులో పెట్టుకొని ఉన్నాం. ఒక ముద్రకి ఎంత తీసుకుంటారండి అని అడిగాం. మరి ఆ కాలంలో ఆయన ఒక ముద్రకి 20 రూపాయలు తీసుకుంటా అన్నాడు. 10 ముద్రలకి 10 రూపాయలు 20, దాదాపు 200 అవుతుంది. 200 రూపాయలు అక్కడ పెట్టాం. 10 ముద్రలు ఆయన ముందు పరిచాం. అయ్యా, మీరు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అన్నీ చెప్తామన్నారు, చాలా మంచిది. మేము మీతో డబ్బులు ఇచ్చి చెప్పించుకోవాలంటే మీరు కరెక్ట్గా చెప్పగలరు అనేది మేము తెలుసుకోవాలి కదా. ఒక చిన్న పరీక్ష లాంటిది మేము మీకు పెడదలుచుకున్నాం. గతమంతా మాకు చెప్పక్కర్లా, వర్తమానం అంతా చెప్పక్కర్లా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా మీరు చెప్పక్కర్లా. ఈ ముద్రలు చూసి ఏ నంబర్ కలిగినటువంటి వాళ్ళకి, వాళ్ళు ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళు ఎవరు చెప్పండి, ఎవరికి పెళ్ళి అయింది ఎవరికి కాలేదు చెప్పండి, ఇంతవరకు మాకు చెప్పండి చాలా అన్నాం. అంటే ఒక్కొక్క ముద్ర మీద 2 ప్రశ్నలు, 10 ముద్రలు 20 ప్రశ్నలు. 20 ప్రశ్నలు చెప్పడానికి దాదాపు 2 నిమిషాల కంటే పట్టదు. 200 రూపాయలు వచ్చేస్తాయి. ఆయన ఆలోచిస్తున్నాడు, ఏవేవో గుణింతాలు వేసుకుంటున్నాడు, లెక్కలు వేసుకుంటున్నాడు. 2 నిమిషాలు గడిచింది, మాకు జవాబు చెప్పటంలా. దాంతో మేముండి ఇదేదో కొంత పెద్ద ప్రశ్నలాగా అనిపించి ఉండొచ్చండి తమరికి. ఒకటే ఒక ప్రశ్న అడుగుతాం, జరగబోయేది మీరు చెప్పాలి. మీరు జరగబోయేది చెప్తామన్నారు కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు నా చేతిలో పెన్ను ఉంది. ఈ పెన్నుని నా చేతి మీద ఇలా గుచ్చుకున్నా మీరు కరెక్ట్గా చెప్పండి అని అడిగాను. ఇది కూడా పనే కదా, భవిష్యత్తులో జరగబోయేదే కదా, మీరు మీ దివ్య దృష్టితో ఈ విషయం చెప్పండి అని అడిగాం. ఆయన ఎంతకీ జవాబు చెప్పటంలా. ఆయన జవాబు ఎప్పటికీ చెప్పలేడు. ఎందుకంటే పని నా చేతిలో ఉంది, ఫలితం ఆయన చెప్పాలి. గుచ్చుకోవటం గుచ్చుకోకపోవడం పని నా చేతిలో ఉంది. మీరు గుచ్చుకుంటారు అన్నాడు అనుకోండి, గుచ్చుకోకుండా మడిచి జేబులో పెట్టుకుంటా. మీరు గుచ్చుకోరు అన్నాడు అనుకోండి, గుచ్చుకుంటా. కాబట్టి ఎప్పటికీ కూడా ఈ ప్రశ్నకి జవాబు ఈ భూమి మీద ఎవరూ కూడా సరిగా చెప్పలేరు. ఓ చిన్న పని పెన్నుతో చేతి మీద గుచ్చుకుంటానని లేదా కూడా చెప్పలేరండి తమరు. మా భవిష్యత్తులో పిల్లలు ఎంతమంది పుడతారు, పిల్లలు ఎంతమంది, ఉద్యోగం వస్తా సస్తా, ఇవన్నీ తమరు చెప్తామంటున్నారు. దీన్ని మేము ఏ విధంగా నమ్మాలి అని అడిగాం. దాంతో మా ఇంటర్వ్యూ ఆయనతో పూర్తయింది.